ప్రభు నామమున వందనాలండి. మీరందరూ బాగున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఈరోజు అంశంలోనికి వెళదాం. మన అందరము ఏకభావంతో మాట్లాడవాలని, మనలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ సన్నద్ధులై ఉండాలని పౌలు గారి ఆశ. కొరింథీ సంఘంలో కలహాలు ఉన్నాయని క్లోయే ఇంటి వారి వలన పౌలు గారికి తెలిసింది. వారిలో కూడా ఒకడు పౌలు వాడనని, ఒకడు అపోల్లో వాడనని, మరొకడు కేఫా వాడనని, ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుచున్నారు. దీని వలన పౌలు గారు క్రీస్తు విభజింపబడ్డారా అని ఆ సంఘపు వారిని ప్రశ్నించారు. ఈనాడు మనకు కూడా ఈ ప్రశ్న వర్తిస్తుంది. మనమందరము తండ్రి అయిన దేవుని వారము. యేసు మన రక్షకుడు. ఆయన నామంలోనే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. పౌలు గారు కొరింథీ సంఘముతో ఈ సంగతులు రాస్తూ, మొదట మిమ్మును పాలతోనే పెంచాను అని అన్నారు. ఎందుకంటే రక్షణ పొందిన మొదటిలో మూలపాఠాలు మనకి చాలా అవసరం. ఆ వాక్యంలోని మూలపాఠాలను పౌలు గారు పాలతో పోల్చారు. మనలో కూడా అసూయ, కలహాలు ఉంటే మనం కూడా ఇంకా శారీరక సంబంధుల్లా ప్రవర్తిస్తున్నామని అర్థం. అపోల్లో అయినా పౌలైనా వాళ్ళు పరిచారకులే. వారి ద్వారా దేవుని సువార్త ప్రబలింది. అంతిమంగా మనం విశ్వసించాల్సింది యేసునే. దేవుని పరిచారకులైన పౌలు లాంటి వారు దేవుని జతపనివారు. మనమందరము దేవుని గృహమై ఉన్నాము. వ్యవసాయంలో నాటేవారు కొందరు, నీళ్లు పోసేవారు మరికొందరు, కానీ అంతిమంగా వృద్ధి కలుగజేసేది దేవుడే. కాబట్టి మనం అందరం దేవుని వ్యవసాయం మరియు దేవుని గృహము. నాటేవారు, నీళ్లు పోసేవారు దేవుని జతపనివారు. ఈ సందర్భం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోతో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ వందనాలు.